యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ప్రభు ప్రేమ మీకు ఎల్లప్పుడూ తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానాన్ని మనము పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానిద్దాం. రండి, కీర్తనల గ్రంథం 147 అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అవునండి నా ప్రియ దేవుని ప్రజలారా, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగుజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. ఈరోజు కుటుంబంలో సమాధానము, నువ్వు చేస్తున్న వ్యాపారం కావచ్చు, పని కావచ్చు, మరి నువ్వు వెళ్తున్న ప్రతి స్థలములో ప్రభు నీకు సమాధానం అనుగ్రహించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు నీ యొక్క కుటుంబంలో సమాధానము, నువ్వు చేస్తున్న వ్యాపారంలో సమాధానము, నువ్వు వెళ్తున్న ప్రతి స్థలములో నీకు సమాధానము, నెమ్మది కలుగజేసి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఎంతకాలం నుండి నువ్వు సమాధానం లేకుండా ఉన్నావో ఆయన నీకు సమాధానం అనుగ్రహించాలనుకుంటున్నాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, అంత మాత్రమే కాదు, ఆయన మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచాలనుకుంటున్నాడు. మరి ఈరోజు అనేక మంది మరి ఆరోగ్య విషయంలో కావచ్చు, మరి ఆర్థిక అవసరాల విషయంలో కావచ్చు, లేక ఆహార విషయంలో కావచ్చు, తృప్తి లేని జీవితం జీవిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని తృప్తిపరచాలనుకుంటున్నాడు. దేవుడు మీ యొక్క గిన్నె నిండించి ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కాబట్టి మిమ్మల్ని తృప్తిగా మీరు జీవించి మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని దేవుడు ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆశను మీ జీవితంలో జరిగించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము సమాధానంతో ఉందాం, తృప్తి కలిగి జీవిద్దాం, ప్రభువుల్లో మనము కొనసాగుదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల దేవానికి వందనాలు, స్తోత్రాలనైనా. ఈ సమాధానము అయ్యనైనా, నీ సమాధానంతో పాటు మాకు తృప్తి కలిగి జీవించే ఆ గొప్ప ధన్యతను అయ్యా నీ యొక్క సహాయం దయచేయమని కోరుకుంటూ, మరి ఉదయకాల సమయంలో నీవే మమ్మల్ని ఆశీర్వదించి బలపరచమని, కృప చూపించమని కోరుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండి ఆశీర్వదించును కాక. మరిన్ని వీడియోల కొరకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.